నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. రానున్న రోజుల్లో కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని రీతిలో సంతోషాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. రానున్న రోజుల్లో వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని పొందనున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు రానున్న రోజుల్లో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే తమ సొంత ఇంటి కల ఎలా నెరవేరబోతుంది, అద్భుతమైన గృహ యోగాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభ వార్తలను విననున్నారు. ఈ రాశివారు చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయట పెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టముండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టమే. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా సులభంగా గ్రహించగలుగుతారు. వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. వీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. రోజుకోసారి మనసు మార్చుకొని మనస్తత్వం ఉండదు. జీవితంలో మంచి స్థాయి రావడానికి కారణం ఇదే. కొన్ని సందర్భాలలో జీవితంలో పైకి ఎదగకపోవడానికి కూడా కారణం ఇదే. ఈ సిద్ధాంతాలే కావచ్చు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సందర్భాలలో వీరు సాహసోపేతంగా నిర్ణయాలను తీసుకుంటారు. దీనివలన వీరి జీవితంలో మంచి మార్పు సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు. కానీ ఈ రాశివారు స్వార్థపరులు కాదు. వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండటం వలన వీరిని అందరూ అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా వీరు ప్రేమించే వ్యక్తులతో చాలా కఠినంగా మాట్లాడతారు. అయితే వీరి మనసులో వారిపై అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే వీరు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, అలాగే పరోక్ష శత్రుత్వం వంటివి ఇబ్బందులకు గురిచేస్తాయి. వీరు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశివారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఈ రాశివారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలను పెట్టుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరిగే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చేతి వృత్తుల వారికి అనుకూల సమయం రానుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఈ రాశి వారికి రానున్న రోజుల్లో వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. మీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధన లాభాన్ని పొందనున్నారు. అంతేకాకుండా వీరు ఎప్పటి నుంచో వ్యాపార పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణంగా పొందగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే జీవిత భాగస్వామి నుండి వ్యాపారపరంగా పెట్టుబడి విషయంలో సహాయము, మద్దతు లభిస్తాయి. ఈ రాశివారు రానున్న రోజుల్లో ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు, స్థాన మార్పులు పొందనున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆశించినటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో వీరి అభివృద్ధికి కారణమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో వీరు తగిన నిర్ణయాలను తీసుకోవాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోరాదు. అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాలకు, విలాసాలకు వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. ఈ రాశివారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నది. చర్మ వ్యాధులు, మూత్రపిండ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి. అలాగే వీరు చేసేటటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గించుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ని సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తగిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు. ఈ రాశివారు రానున్న రోజుల్లో అభివృద్ధిని సాధించడానికి చెయ్యవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ప్రతి నిత్యము హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే ప్రతి శనివారము ఉపవాస నియమాన్ని పాటించాలి. వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా వీరు జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితం మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారము నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. మీ కుటుంబంలోని మహిళలతో వీలైతే పేద బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయించండి. గోమాతకు నానబెట్టిన శనగలు, కందులను ఆహారంగా తినిపించండి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. వీలైతే సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితుల్లో, మీ ఫ్యామిలీలో కర్కాటక రాశి వారు ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.